నమస్కారం. సమాజజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. రామ్లీలా మైదానం రోడ్డుపై అధికారులు పోలీసులు సహకారంతో అక్రమణాలను తొలగించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారని వ్యాపారులు ఆరోపిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. नहीं भाई కనకదుర్గ చిట్ ఫండ్స్ చెందిన 93 మంది బాధితులకు రూపాయలు 2.34 కోట్ల విలువైన చెక్కులను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పంపిణీ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి బాధితులకు సొమ్ము అందేలా పోలీసులు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసెస్ నమోదైనాయి. కనకదుర్గ చిట్ ఫండ్ దాదాపు లాస్ట్ 7-8 మంత్స్ నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉండేది. డిస్బిటరీ బిల్ కూడా దొరికినాయి. మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. దాదాపు మన జిల్లాలో మోర్ దెన్ 50 విక్టిమ్స్ ఉండేది. టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 విక్టిమ్స్, 2.34 crore రూపీస్. ఈరోజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజాషా పాల్గొని చిత్రపటాల పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 అంశం పైన తెలంగాణ సాధించారు. ఒకటి నీళ్లు, ఇంకొకటి నిధులు, 3 నియామకాలు. సో దాని తర్వాతనే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా అవుతున్నాయి. నేను ఇక్కడ ఉన్న టైంలో అంతా కొంత స్టడీ చేస్తూ అన్ని అవుతున్నాయి. వాళ్ళ జిల్లాలోనే చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్లు సందర్భంగా కొంత జనాకరణ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో అది ప్రోగ్రెస్ లో ఉంది. దాంతో చాలా మంది రైతులకి మరి ఆయకట్టు కూడా వస్తాయి. నిధులు కూడా చూస్తే మనకి చాలా అభివృద్ధి పథకాలు సందర్భంగా కానీ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా, అది ఎయిర్పోర్ట్ కావచ్చు, విధారకాలు కావచ్చు, వాటన్నిటి కూడా. ఆదిలాబాద్లో సిపిఐ ప్రజా పోరు యాత్ర ప్రారంభమైంది. ఎన్నికల హామీలు అమలు చేయాలని, ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ నేతలు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బేలా మండలం పొన్నాల గ్రామంలో సతీష్ పవార్ జన్మదినం సందర్భంగా అండేనేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో పలు వార్డులలో రూపాయలు 18.70 కోట్ల యుఐడిఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైనేజ్లు పనులు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ భూమి పూజ చేశారు. టైగర్ గ్రూప్ పేరుతో బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న జావేద్ గోపాల్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ గారి సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైనా కానీ రెగ్యులర్గా అఫెన్స్ చేస్తూ పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసే వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 6 వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది జిల్లాలో. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా 3 పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా జవాడే గోపాల్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్. ఆదిలాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కొరకు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, నీళ్లు, నియామకాల సాధన కొరకు ఒక అకుంఠిత దీక్షతో ఆర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్. జిల్లా కలెక్టరేట్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించారు.
పట్టభద్రులు చేశారు. అంతేకాకుండా బాగా విద్యలో నైపుణ్యం చాలా అవుతుంది. ఆయన మొదటి నుంచి జీవితాంతం కూడా వివాహం చేసుకోకుండా ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించడంలో నిరంతరం కష్టపడ్డారు. అంతేకాకుండా ఆయన అలీగఢ్ విశ్వవిద్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీలో పట్టభద్రులు అయ్యారు. బాగా పర్ఫెక్ట్గా ఆయన తెలంగాణ రావాలి. నిర్మల్ జిల్లాలో నేరాల నివారణకు పోలీసులు 7 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై 24 గంటల నిఘా కొనసాగిస్తూ రాత్రి వేళలో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయనున్నారు. అరౌండ్ నిర్మల్ అన్నమాట, చుట్టూ నిర్మల్లో పెట్టాము. నిర్మల్లో ఎంటర్ అయిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక చెక్ పోస్ట్ పాస్ అవ్వకుండా వెళ్ళడానికి లేదు. దీన్ని బట్టి మన డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి చెక్ పోస్టులు ఇవాళ 7 స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ రోజంతా 24/7 ఉంటుంది. మార్నింగ్ 10 రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యవసాయ కమిషనర్ చైర్మన్ కోదండం రెడ్డి తెలిపారు. పంట మార్పిడి పద్ధతులను పాటిస్తే దిగుబడులు పెరిగి భూమి సామర్థ్యంగా మెరుగుదవుతుందని రైతులకు సూచించారు. కరీంనగర్ జిల్లా మనకోడూరు ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన రైతు హనుమాన్లు బాలయ్యకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రి తరలించే లోపే ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నాగా కర్నూలులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 7గురిని అరెస్టు చేసి ₹68,000 నకిలీ నోట్లు, ప్రింటింగ్, కౌంటింగ్ మిషన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాగిస్వామి దుర్గా వైన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏంటంటే ఈ మంగనూరు గ్రామానికి చెందినటువంటి గొల్ల కురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చిండు. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకుని లాగ్ బుకింగ్ను పరిశీలించారు. 10:30 గంటలు మంగళవారం ఇంటరప్షన్స్ ఎంత ఉన్నాయి ఇక చూడ 10:30 గంటలు ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్ ఆసిఫ్నగర్లో కల్ప లోడుతో వెళ్తున్న డీసీఎం మ్యాన్హోల్లో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. టీఎస్ మోసా ఏపీసీఆర్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నూతన ఎంఈఓ డి రవీందర్ను సన్మానించారు. మండలంలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, విద్యా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భూమేష్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. బాల్కొండలో నిర్మాణం పూర్తయిన 77 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు వెంటనే కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అర్హులను గుర్తించి ఇళ్లను పంపిణీ చేపట్టాలని కోరారు. నిర్మించిన 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాల్కొండ హెడ్ క్వార్టర్లో అయితే గత 2.5 సంవత్సరాల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలో వస్తుందో వారిదే ఈ బాధ్యత ఉంటుంది, పేదలకు పథకాలు అందించడం. అందులో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ భవన్ నగర్ పోలీసులపై షానవాజ్ అతని కుటుంబ సభ్యులు 3rd డిగ్రీ వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టి విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. జనగాం జిల్లా కంచంపల్లి గ్రామంలో మొక్కజొన్న పొలంలో పనిచేస్తున్న స్వప్నపై 12 అడుగుల కొండ చిలువ దాడి చేసింది. వెంటనే ఆసుపత్రి తరలించగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇది దీన్ని కొండ చీలువ అంటారు. ఈ పాము మన సైడ్ చాలా తక్కువ ఈ జాతి ఉండేది. సో దీంతో ఒక పేషెంట్ కుట్టి వాళ్ళ రావడం జరిగింది. అంటే మనం చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క సర్పం తోటి ఇది విషయం ఉండదు, దీన్ని మనం చంపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ రైట్స్ ప్రకారం దీన్ని చంపొద్దు, ఇది విషయం ఉండదు. రెండోది దీంతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనిషి. వరంగల్లో పోలీసులు పెట్రోలింగ్ బైక్ను ర్యాపిడో సేవలకు వాడినట్లు వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు శాఖ విచారణ ప్రారంభించి బాధ్యులపై శాఖపరమైన చర్యలకు సిద్ధమైంది. నడపచ్చా మరి ర్యాపిడో కొట్టచ్చా పోలీస్ వాళ్ళ మీద? ఇట్లా కూడా కొట్టచ్చు అన్నట్ట పోలీస్ వెహికల్ మీద ర్యాపిడో. మరి పెట్రోల్ కూడా ఫ్రీయే నీకు, ఇంకేంది? పోలీస్ బండ్లకు పెట్రోల్ ఫ్రీయే కదా, ఎంటీలో పోతారు కదా. గిటు 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 అవసరం లేదు, ఇట్లా బండి రోడ్ నుంచి. ఎవరిదే మరి? కానిస్టేబులా? ఎక్కడ చేస్తాడు?
ఏ టౌన్లా? ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై మున్నేరు వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడకి మృతి చెందారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అరుణ అనే యువతి శ్రావణ్కు ఇంటి ముందు ధర్నా చేసింది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై శ్రావణ్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. పైకి చూడండి. ఎక్కడ ఉండేది అతను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా హరీష్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలు గోదావరి జలాలు బాణకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కోహీరి మండలం దిగ్వాల్ వద్ద 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు అక్రమంగా తరలిస్తుండగా లారీని పట్టుకుని డ్రైవర్ను అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కిషన్నగర్ శిక్షణకు వచ్చిన పీఈటీ ఉపాధ్యాయులు తరగతి గదిలో సినిమా పాఠాలకు రిలీజ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిడ్స్తో అవస్థతకు గురైన 4 నెలల పసిబిడ్డను తీసుకుని ఆసుపత్రికి వచ్చిన ప్రవళికకు జగ్గారెడ్డి అండగా నిలిచారు. తల్లి బిడ్డను ఎంఎస్సిహెచ్కు తీసుకెళ్లి వెంటనే చికిత్స ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 32 కేసులలో స్వాధీనం చేసుకున్న ₹3.50 కోట్ల విలువైన 696.1 కిలో గంజాయిని ప్రభుత్వ అనుమతితో గోపాల్పేట్ దహన కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు కాల్చివేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ బి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి పరామర్శించారు. ₹5.5 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేశామని, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒడిశాలో బ్లాక్ నుంచి 4,000 టన్నుల బొగ్గుతో వచ్చిన గుడ్స్ రైలు మంచిర్యాల జెండాలు ఊపి రైలు స్వాగతం పలికారు. సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మొట్టమొదటిసారి నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేటీఆర్ నివాసంలో ప్రకాష్ అంబేద్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేటీఆర్ శాలువా జ్ఞాపక అందించి సత్కరించారు. రాజేంద్రనగర్లో కుటుంబ వివాదంపై సంతోష్ గౌడ్, రూపారెడ్డి పలు ఆరోపణలు చేశారు. తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. చెప్పండి కొంచెం బయట. నా పేరు సంతోష్ గౌడ్. నేను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని.
నేను శ్రేయసి అనే అమ్మాయిని 8th జూలైన ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అది మా ఇంట్లో వాళ్ళ కన్సర్న్ తోటి వాళ్ళకి తెలిసి చేశాము. మా ఫాదర్ కూడా తెలుసు. ఇది ఫస్ట్ దయచేసి అర్థం చేసుకో. మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు. నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని తెలంగాణ ప్రజల సుశాంతి ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ హయాత్ నగర్లో భూ వివాదం నేపథ్యంలో అనాథ బాలికపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇరుగు వర్గాల మధ్య ఘర్షణలో పలువురికి గాయాలు కాగా 2 ఆసుపత్రికి తరలించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల హక్కుల కోసం పోరాటం కొనసాగుతామని టీఆర్ఎస్ తెలిపింది. అందరికీ పూర్తిస్థాయి సామాజిక న్యాయం సాధించే వరకు విశ్రమించబోమని ప్రకటించింది. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బుడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల నమోదు, ఎన్నికల సన్నాహాలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. కుకట్పల్లి పాపారాయుడు నగర్లో 2 గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ వాహనాలను నుంచి డీజిల్, పెట్రోల్, ఇస్త్రీ పెట్టెలతో పాటు ఇతర వస్తువులను చోరీ చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకోవాలని స్థానికులు పోలీసులకు కోరుతున్నారు. మెదక్ కోర్టు చౌరస్తాలో విశ్వకర్మ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 83వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 8 నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 3 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతపురం జిల్లా దంతపల్లి గ్రామంలో
అరటి తోటలో 15 అడుగుల కుండ చిలువ కనిపించింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచ్ మధుసూదన్ రెడ్డి దానిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చిత్తూరు జిల్లా సుజాన్ఘాట్ మహిళా ఆసుపత్రిలో మహిళ తలపై పైకప్పు ప్లాస్టర్ పడడంతో గాయమైంది. ఆమెకు 2 కుట్లు వేశారు. భవనం దెబ్బతిన్న అంశంపై DWD అధికారులు సమాచారం ఇచ్చారు. విజయవాడలో ఓ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యం చేసింది. ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జార్ఖండ్ విద్యార్థుల నిరసన విషయంలో రాహుల్ గాంధీ స్పందించడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సంబంధిత వర్గాల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. हम विद्यार्थियों के साथ है, हम पूछेंगे अगर हमसे भी कोई गलती हो गई क्यों हो गई. हम हर एक को लेटर भी लिख रहे हैं कि क्यों क्या हो गया. तो इसीलिए चाहे हमारा अलायंस पार्टनर हो चाहे हमारा अपोजिशन हो, हम विद्यार्थियों युवकों के साथ है. उनकी समस्या को हल करने के लिए हम लड़ते रहेंगे. ప్రముఖ నటుడు సోను సూద్ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. యూట్యూబర్ స్వరాజ్ జోషి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో తొలిసారి విమాన ప్రయాణం చేయించి వారి కలల నెరవేర్చారు. ఢిల్లీ చూపించి ఆటలు ఆడించి వారికి ఇష్టమైన భోజనం కూడా అందించారు. तो चलो बच्चे जा चुके हैं, अब हम भी चलते हैं अंदर. बच्चों को बोलो कहीं भी बैठ जाओ, सारी विंडो सीट, सभी विंडो सीट पे बैठ रहे हैं. थैंक यू. अरे फ्लाइट में तो नहीं सो रहा है कोई? कब आ गए ना? एक बार चेक कर लेना सर. गाइस तो अब फिलहाल बस में बैठ के जा रहे हैं एयरपोर्ट से बाहर. बच्चों पिज्जा खा लोगे? पिज्जा खा लोगे ना सभी? पक्का? కేరళలోని ఇడుక్కి ఎల్పారా సమీపంలో కారు అదుపు తప్పి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాపింగ్ మాల్ వద్ద జరిగిన ఘటనలో కారు ఢీకొనడంతో డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అస్సాంలో భారీ వరదలతో ప్లాగ్ల నది ఉధృతంగా ప్రవహించి కీలక వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.